ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధులు సర్వశక్తిమంతులు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట హెజ్రా గ్రంథంలో నుంచి 7వ అధ్యాయము 28వ వచనము. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా నున్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయిలుల ప్రధానులను సమకూర్చితిని. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ హెజ్రాకి దేవుని హస్తము తోడుగా ఉన్నది. ఎందు నిమిత్తము? దేవుని యొక్క మందిరాన్ని శుభ్రపరిచి ఆయన యొక్క మందిరాన్ని అలంకరించుటకు. అదేంటి, దేవుని యొక్క మందిరాన్ని అలంకరించుటకు మరి వీరు ఇజ్రాయేల్ అందరూ రావటము, దేవుని యొక్క హస్తము తోడుగా ఉండటము ఏమిటి అంటే, నెబుకద్నెజరు దాడి చేసిన తర్వాత ఆ మందిరము ఆ రీతిగా విడిచిపెట్టబడి ఉన్నది. అందుకే హెజ్రా ఆ మందిరాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించుటకు, ఆ మందిరంలో మళ్ళీ ఆరాధన జరిగించుటకు హెజ్రాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందు నిమిత్తం అవకాశం ఇచ్చాడంటే, హెజ్రాకి ఆ ఆశ ఉన్నది హృదయంలో. అయ్యో, నా దేవుని మందిరము ఈ రీతిగా పాడైపోయినదే, నా దేవుడి మందిరాన్ని ఈ రీతిగా నాశనం చేసి ఉన్నారే, దాన్ని తిరిగి మళ్ళా అలంకరించుదాము, మళ్ళీ దానిలో ఆరాధన జరిగించుదామని హెజ్రా హృదయంలో ఆరాటపడి ఉన్నాడు. కాబట్టి దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉన్నది. అందుకే ఇజ్రాయిలుల ప్రధానులను సమకూర్చుకుని మరి దేవుని యొక్క ఆలయంకి బయలుదేరి ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కూడా నువ్వు ఏమి కోరుకుంటున్నావు దేవుణ్ణి? నీ హృదయంలో ఆశ ఏమున్నది? ఎందుకొరకు నువ్వు ఆరాటపడుచున్నావు? ఎందు నిమిత్తం నువ్వు టెన్షన్ పడుతున్నావు? ఈ లోకంలో ఉండే ప్రాబ్లమ్స్ అనేది అవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకాన్ని ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో జయించి మనం ముందుకు వెళ్ళాలి. అందుకే క్రీస్తు వారు కూడా అన్నారు కదా, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానని. అదే రీతిగా మనం వెళ్ళాలి. కానీ అంతకంటే ముందు ఒక పని ఉన్నది. దేవుని యొక్క రాజ్య పరిపాలన అంటే ఆయన యొక్క రాజ్యం కొరకు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయన్నమాట. అవి మనము ఏదో నోటి మాటతోనో, లేకపోతే ఏదో వాగ్దానంగానో, లేకపోతే ఏదో ప్రతిజ్ఞగానో చేస్తే ఆ పనులు అవ్వవు. అవి హృదయానుసారంగా బలమైన తీర్మానం తీసుకుంటే అప్పుడు దేవుని యొక్క హస్తము మనకి తోడుగా ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క పనుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఆయనకు కావలసిన అన్నీ కూడా సమకూరుస్తాడు. నువ్వు దేవుని పని చేస్తున్నావు కాబట్టి నిన్ను ఆశీర్వాదకరంగా నీ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని నిన్ను ఆశీర్వదించడానికి ఆయన హస్తము, బలమైన హస్తము తోడుగా ఉంటుంది. అంతేగాని నిద్ర లేచిన కానీ, తండ్రి నాకు ఉన్నతమైన స్థితి దయచేయి, మంచి జాబ్ దయచేయి, మంచి వ్యాపారము, మంచి వివాహము, మంచి గృహము, మంచి కారు, అన్నీ మంచి 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 అడుగుతారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆయన పని నిమిత్తము ఇవన్నీ అడగలేరు అన్నమాట. ఎందుకు అంటే దేవుని పని అంటే చాలామంది వెనక్కి వెళ్తున్నారు, భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి? ఇప్పుడు ఏదన్నా నువ్వు ఒక తప్పు చేస్తే ఒక మనిషికి తెలుస్తుంది నువ్వు ఆ తప్పు చేయలేదని. ఆ నిజము అతను చెప్పాలి. నువ్వేమంటావు? ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా చెప్పు, నేను ఆ తప్పు చేయలేదని నీకు తెలుసు కదా, నువ్వు నిజమే కదా చెప్పేది, నువ్వు ధైర్యంగా చెప్పు, ధైర్యంగా మాట్లాడని ఆ వ్యక్తితో నువ్వు అంటావు కదా. మరి ఇది అంతే, దేవుని పని, దేవుని మాటలు, దేవుని యొక్క సువార్త ధైర్యంగానే చెప్పాలి. హెజ్రా ధైర్యంగా ముందుకు వచ్చాడు కాబట్టి దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో నీకును నాకును ప్రతి ఒక్కరికి దేవుని హస్తము తోడుగా ఉండాలంటే దేవుని యొక్క పనిలో మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం దేవుని పనిలో ముందుకు వెళ్తామో అప్పుడే దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటుంది. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు, సర్వశక్తిమంతులు, సర్వాధికారి, రాజా వందనములు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న నా పరమ తండ్రి యేసయ్య, కృపగల తండ్రి, జాలిగల నా పరమ తండ్రి, నీకే వందనములు. రాజా మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న నా పరమ తండ్రి. అవునయ్యా, ఆనాడు హెజ్రాకి నా పరమ తండ్రి నీ హస్తాన్ని తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు. అయ్యా నా పరమ తండ్రి యేసయ్య, నీ హస్తాన్ని తోడుగా ఉంచిన పరమ తండ్రి నీ మందిరాన్ని అలంకరించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు. అయ్యా రాజా వందనములు, దేవా నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో కూడా
నీ సువార్త విషయంలో, నీ రాజ్యం విషయంలో, పరలోక రాజ్యపు సంగతుల గురించి నువ్వు నీతిమంతుడవని, పరిశుద్ధుడవని, పాపుల కొరకు రక్తం కార్చిన దేవుడు నీ ఒక్కడివేనని నీ గురించి చెప్పుటకు నా పరమ తండ్రి మాకు ధైర్యాన్ని దయచేయండి. నీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి. నీ కృపను మాకు తోడుగా ఉంచండి నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి దీనుల్ని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే నా పరమ తండ్రి ఉదయకాల సమయంలో అయ్యా నీ హస్తము బలము కావాలని కోరుకుంటున్నారు, వారందరికీ నా పరమ తండ్రి నీ హస్తము, నీ దక్షిణ హస్తము ఒక బలము వారికి దయచేయండి అయ్యా. అయ్యా వందలను దేవా స్తోత్రం నా పరమ తండ్రి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఉంచిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నా పరమ తండ్రి నీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.